ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు భారతీయుల ప్రస్తావన ఎక్కువగా వినిపిస్తుంది. రీసెంట్ టైమ్స్లో మన భారతీయులను విదేశీయులు మరింతగా ఆదరిస్తున్నారు. ఎక్కడ చూసినా భారత సంతతికి చెందిన వ్యక్తి కంపెనీ, వ్యాపార రంగాల నుంచి రాజకీయాల వరకు కీలక స్థాయిలో ఉంటున్నారు. ఇందుకు అనుగుణంగానే చాలా దేశాల్లో భారతీయుల దైవ సంప్రదాయమైన హిందూ టెంపుల్స్ నిర్మిస్తున్నారు. ఈ మేరకు పలు చోట్ల ఆంజనేయ స్వామి విగ్రహాలను పొరుగు దేశాల్లో ప్రతిష్ఠిస్తున్నారు. ఈ మేరకు తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇది చిన్నది కాదు. దాదాపు 90 అడుగుల ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అమెరికాలో ప్రతిష్ఠించడం మామూలు విషయం కాదనే చెప్పాలి. హిందూ ధర్మం గురించి పెద్దగా ప్రచారం చేయకపోయినా ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇప్పటికే బాగా విస్తరించింది. ఆయా దేశాల్లో హిందువులు ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. సనాతన ధర్మం ప్రపంచంలో చాలా ప్రాచీనమైన ధర్మం. అందుకే సనాతన ధర్మం నమ్మేవాళ్ళు ప్రపంచం నలుమూలలా ఉన్నారు. అంతేకాదు భారతదేశంలోనే కాకుండా చాలా దేశాలలో హిందువులు లక్షల సంఖ్యలో ఉన్నారు. అటువంటి దేశాలలో అమెరికా ఒకటి. అమెరికాలో హిందూ జనాభా చాలా వేగంగా పెరుగుతోంది. అలాగే దేవాలయాల సంఖ్య కూడా పెరుగుతోంది. అత్యంత ధనిక దేశాల్లో ఒకటైన అమెరికాలో ఉన్న 10 అద్భుతమైన దేవాలయాలు కొన్నున్నాయి. వాటి జాబితాలో చేరింది హనుమాన్ టెంపుల్. కాగా టెక్సాస్ హౌస్టన్ సిటీలో కొన్ని రోజుల్లో ప్రతిష్ఠించబోయే అతిపెద్ద హనుమాన్ విగ్రహం గురించి తెలుసుకుందాం. అమెరికా హ్యూస్టన్ సిటీలో ఈ అభయ ఆంజనేయ పంచలోహ విగ్రహం రూపుదిద్దుకుంటుంది. శ్రీ 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 చినజీఆర్ స్వామి దివ్య ఆశస్సులతో అమెరికా హ్యూస్టన్ సిటీలోని అష్టలక్ష్మి దేవాలయ ప్రాంగణంలో అత్యంత ఎత్తైన అభయ ఆంజనేయ పంచలోహ విగ్రహం రూపుదిద్దుకుంటుంది. స్టేట్ ఆఫ్ యూనియన్ పేరిట రూపుదిద్దుకుంటున్న అభయ ఆంజనేయ విగ్రహం అమెరికాలోని అత్యంత ఎత్తైన విగ్రహాలలో 5వ విగ్రహంగా నిలవనుంది. ఈ అభయ ఆంజనేయ పంచలోహ విగ్రహం ఎత్తు 72 అడుగులు. గ్రౌండ్ లెవెల్ నుంచి 87 అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. 2023 ఆగస్టులో ఈ విగ్రహం పనులను శ్రీ 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 చినజీఆర్ స్వామి వారు భూమి పూజ చేసి ప్రారంభించారు. మరో 2 నెలల్లో విగ్రహావిష్కరణ లక్ష్యంగా పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ అభయ ఆంజనేయ పంచలోహ విగ్రహం అమెరికాలో ఉన్న ఎత్తైన హనుమాన్ విగ్రహాల్లో 3వదిగా ఉండనుంది. ఈ స్టాచ్యూ ఆఫ్ యూనియన్ నార్త్ అమెరికాలోని అత్యంత ఎత్తైన హనుమంతుల వారి విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. ఈ అభయ ఆంజనేయ పంచలోహ విగ్రహం భక్తి, శక్తి, నిస్వార్థ సేవకు ప్రత్యేకగా నిలుస్తుంది. రామాయణం ప్రకారం శ్రీరాముడిని సీతాదేవిని కలిపింది హనుమంతుల వారు. అందుకే ఈ అభయ ఆంజనేయ పంచలోహ విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అనే పేరు వచ్చింది. ఈ ప్రాజెక్టు పూర్తిగా శ్రీ చినజీఆర్ స్వామీజీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. భవిష్యత్తు తరాలు భగవంతుడు హనుమంతుని దివ్య దీవెనలు పొందేందుకు మార్గాన్ని చూపే దిశగా ఈ ప్రాజెక్టు ద్వారా అవకాశం కల్పిస్తున్నారు. ఈ విగ్రహావిష్కరణ వేడుకలు ఆగస్టు 15 నుంచి 18వ తారీఖు వరకు జరగనుండగా 18వ తేదీ సాయంత్రం 6:30 విగ్రహాన్ని శ్రీ చినజీఆర్ స్వామి ఆవిష్కరించనున్నారు. అమెరికా టెక్సాస్ లో ఉన్న షుగర్ ల్యాండ్ లోని శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో రూపుదిద్దుకుంటున్న పంచలోహ అభయ హనుమాన్ 90 అడుగుల ఎత్తులో ఉంటాడు. ఈ పంచలోహ ప్రతిరూపం దయ, బలం, ఆశను ప్రసరింపజేస్తుంది. స్టాచ్యూ ఆఫ్ యూనియన్ ఆధ్యాత్మిక కేంద్రాన్ని సృష్టిస్తుంది. ఈ స్టాచ్యూ ఆఫ్ యూనియన్ కేంద్రంలో నిర్వేదంలో ఉన్న హృదయాలు ఓదార్పుని పొందుతాయి. గందరగోళంగా ఉన్న మనస్సులు శాంతిని పొందుతాయి. అలాగే ఆత్మలు పరమార్థానికి మార్గాన్ని కనుగొంటాయని శ్రీ చినజీఆర్ స్వామి తెలిపారు. నార్త్ అమెరికాలోని ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని దర్శించుకునేందుకు మరికొన్ని నెలలు ఆగాల్సిందే. విగ్రహ ప్రాణ ప్రతిష్ఠతో అంతా కలిసి ప్రేమ, శాంతి, భక్తిని ప్రపంచానికి చాటాలని శ్రీ చినజీఆర్ స్వామి పిలుపునిచ్చారు.